గతేడాది ఓనంకు నిర్మాతగా భారీ సక్సెస్ చూశాడు దుల్కర్ సల్మాన్. లోకా చాప్టర్ 1 300 కోట్లకు పైగా వసూలు చేసి మాలీవుడ్లో న్యూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ స్పెషల్ ఫెస్టివల్ కూడా ఐయామ్ గేమ్తో డీక్యూ రావాల్సిండగా మూవీ పోస్ట్ పోన్ అయింది. ఓనం రేస్ నుంచి తప్పుకున్నాడు మాలీవుడ్ హీరో. నిజంగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వల్ల రిలీజ్ డేట్ మారిందా లేక సేఫ్ గేమ్ ప్లాన్ చేశాడా దుల్కర్? ఓనం ఫెస్టివల్ సందర్భంగా ఆగస్టు 20న మూవీ రిలీజ్ కావాల్సిన దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ మూవీ ట్రైలర్ సాంగ్ వదిలి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేశారు. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనుకునే టైంలో ఫిల్మ్ సడన్ గా పోస్ట్ పోన్ అయింది. సెప్టెంబర్ 3న థియేటర్స్లోకి ఐయామ్ గేమ్ వస్తున్నట్లు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఐయామ్ గేమ్ ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వల్ల డిలే అవుతున్నట్లు టీం చెబుతున్నప్పటికీ భారీ కాంపిటీషన్ నేపథ్యంలోనే దుల్కర్ ఓనం రేస్ నుండి తప్పుకున్నాడు అన్నది మాలీవుడ్ టాక్. ఓనం పండుగకు దుల్కర్ సల్మాన్ మూవీతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ఖలీఫా, నివిన్ పౌలి బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ 3 సినిమాలకు పెద్దగా గ్యాప్ లేకపోవడం, థియేటర్స్ ఇష్యూస్, కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ పడే నేపథ్యంలో డీక్యూ సైలెంట్ గా తప్పుకున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, నివిన్ పౌలితో మంచి బాండింగ్ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని సాకుగా చెప్పి వాళ్ళిద్దరిని తేల్చుకోమని సైడ్ అయ్యాడు దుల్కర్ సల్మాన్. ఇటు తెలుగులోనూ రవితేజ, ఇరుముడి కాంపిటీషన్ అయి కూర్చుంది. ఇక్కడ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో సేఫ్ సైడ్ చూసుకున్న దుల్కర్ సల్మాన్ పెద్దగా కాంపిటీషన్ లేని సెప్టెంబర్ 3కి సినిమాను తీసుకురాబోతున్నాడు. గతేడాది ఓనంకి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన లోకాతో నిర్మాతగా 300 కోట్లు కొల్లగొట్టిన దుల్కర్ ఈ ఏడాది పండుగను క్యాష్ చేసుకోలేకపోతున్నాడు.